హాయ్ వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పులిహోర అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం అండి. బియ్యంని మనం ప్యాన్లో వేసుకొని ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకొని ఇలా చల్లార్చుకోవాలండి ప్లేట్లో వేసుకొని. కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగబ్యాలు, మినపబ్యాలు, ఉప్పు తగినంత, ఆనియన్స్, పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర అయితే చిన్న తరుగుగా చేసుకోవాలి. చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయంత తీసుకొని నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. దీంట్లోకి శనగపప్పు, మినపప్పు వేసి చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. పోపు ఎంత బాగా వేగితే మనకు అంత టేస్ట్ బాగా ఉంటుందండి. ఎక్కువ టేస్ట్ వస్తుంది కూడా, తినేటప్పుడు చాలా బాగుంటుంది. పోపు వేగాక కరివేపాకు వేసుకోవాలి. మనం స్లైసెస్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్, అవి కూడా మొత్తం వేసుకొని ఆనియన్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు, పసుపు ఉల్లిగడ్డలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి అలా మిక్స్ చేశాక దీంట్లోకి కొత్తిమీర నైస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో కొత్తిమీరను మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతపండు నుంచి తీసిన రసాన్ని కొలతగా ముందు వాడుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక గ్లాస్ బియ్యానికి మనం 2 గ్లాసులు ఎసరేస్తుంటే దీనికి 3 వేయాల్సి వస్తుందండి. డ్రై రోస్ట్ చేసినందుకు మనం వేసుకునే ఎసురు కంటే కూడా ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మన రైస్ నేచర్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వేయించుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒకసారి మరీ మిక్స్ చేసుకొని మంటననేది సగానికి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకొక 5-6 నిమిషాల తర్వాత మరి వాటర్ అంతా వెళ్ళిపోయేసి ఓన్లీ బియ్యం మాత్రం పైనకి ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఇంకొకసారి కలుపుకొని సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసి మరి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా, ఎంత తొందరగా రెడీ అయిపోయిందో మన ఆనియన్ పులిహోర. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.